నమస్కారం. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కుమారుడు బండి సంజయ్ పై ఒక కేసు నమోదైన విషయం మీకు తెలిసిందే. ఆ కేసు గురించి, ఆ కేసు పేరు నేను ప్రస్తావించదలుచుకోలేదు, కానీ మీకు అర్థమవుతుంది కాబట్టి ఆల్రెడీ. అయితే ఇక్కడ చట్టం తన పని తాను చేసుకోవాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? నిందితుడికి రక్షణ కవచంగా నిలవడానికి, బాధితురాలి పాత్రను శంకించడానికి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అత్యంత వ్యూహాత్మకంగా రంగంలోకి దిగినాయి. ముఖ్యంగా మగధా న్యూస్, ఎస్ఎస్ లక్ష్మి వంటి వాళ్ళు, జర్నలిస్ట్ లాంటి వాళ్ళు పురుషుల హక్కుల పరిరక్షణని ముసుగు వేసుకొని బాధితురాలిపైనే బురదల జల్లుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఆ కుట్రల వెనక ఉన్న అసలు వాస్తవాలను నేను మీ ముందు ఆధారాలతో సహా ఉంచబోతున్నాను. మగధా న్యూస్ లో వచ్చినటువంటి ఒక 3 వీడియోలు చూడడం జరిగింది. లక్ష్మి గారు చేసినటువంటి 3 వీడియోలు. ఆ 3 వీడియోలు ఉన్న అంశాలపైననే సమాధానంగా ఈ వీడియో. లక్ష్మి గారు, మీరు చేసిన 3 వీడియోలు చూశాను. దాదాపు గంటన్నర పైగా మీరు మాట్లాడిన ప్రతి మాట విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, మీ ఎజెండా ధర్మం కాదు, మీ ఎజెండా న్యాయం అంతకంటే కాదు. ఒక మైనర్ బాలికపై తీవ్రమైన కేసు నమోదై దర్యాప్తు జరుగుతుంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టుగా, న్యూస్ రిపోర్టర్గా ఆ స్థానంలో కూర్చొని నిందితుడిని కాపాడడానికి బాధితురాలి వ్యక్తిగత జీవితాన్ని, ఆమె క్యారెక్టర్ని నడి రోడ్డుపై పెట్టి విక్టిమ్ క్షమించేస్తారా మీరు? నేను చూసిన వీడియోలో మొదటి వీడియో నేను చూసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అక్కడ నుండి ఆమె ఏమంటున్నారంటే, మగధా న్యూస్ లక్ష్మీ బొమ్మ పెట్టుకుంటే వ్యూస్ వస్తాయి, అందుకే నా క్లిప్పులు కట్ చేసి వాడుకుంటున్నారు అని చెప్తున్నారు. అమ్మా, మాకు మీ వ్యూస్ వద్దండి. మీరు మాట్లాడుతున్నది ఆ ధర్మం ముసుగు వెనక ఉన్న చట్టపరమైన అజ్ఞానాన్ని, నైతిక జిగజారుడుతనాన్ని నిలదీయడానికే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నానండి లక్ష్మి గారు. ఇప్పుడు మీరు లేవనెత్తినటువంటి ప్రతి పాయింట్ కి చట్టం పరిధిలో సమాధానం చెప్పడానికే వీడియో చేస్తున్న విషయం గమనించండి. కుదిరితే నా వీడియో మీ దాకా చేరితే ఏ సమాధానం కూడా చెప్పండి. ఇక మొదటి పాయింట్, ఆ అమ్మాయి వయసు గురించి మీరు ఏదో పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ చేశారట. ఆధార్ కార్డులో ఒకలా ఉందని, పాస్పోర్ట్ లో ఇంకోలా ఉందని, ఆమెకు 19 ఏళ్ళు ఉంటాయి అని మీరే డిసైడ్ చేస్తున్నారు. పైగా 18 ఏళ్ళు నిండడానికి ఒక్కరోజు తక్కువైతే తెలివి ఉండదా, మెచ్యూరిటీ రాదా, ఇదంతా నెంబర్ గేమ్ అని చట్టాలను వెటకరం చేస్తారా మీరు? అసలు చట్టం అంటే మీకు అంత లోకువగా ఉందండి లక్ష్మి గారు. మన దేశంలో జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 94 ఏం చెప్తుందో తెలుసా మీకు? ఒక వ్యక్తి వయస్సును నిర్ధారించడానికి ఒక లీగల్ ప్రొసీజర్ ఉందండి. మొదట మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికెట్ చూడాలి, అది లేకపోతే మున్సిపల్ బర్త్ సర్టిఫికెట్ చూడాలి. ఇది ప్రాసెస్. కానీ ఆధార్ కార్డ్ అనేది కేవలం నివాస గుర్తింపు పత్రం మాత్రమే, కానీ అది వయస్సు నిర్ధారణ పత్రం కాదని సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది. కోర్టు కంటే ముందే మీ స్టూడియోలో మీరే జడ్జిలుగా కూర్చొని ఆమె మేజర్ కాబట్టి ఆ కేసు వర్తించదు అని తీర్పులు ఇవ్వడానికి మీరేమన్నా న్యాయ వ్యవస్థనా? పోనీ మీరు చెబుతున్న మీరు ఈ వెస్ట్రన్ దేశాల గురించి మీరు చెప్పారు ఆ వీడియోలో, దాని గురించి తెలుసా మీకు? అక్కడ ఉన్నది ఏజ్ ఆఫ్ కన్సెంట్, అంటే లైంగిక సంమతి వయస్సు, అది వేరు. ఒక వ్యక్తి నేరానికి బాధ్యుడయ్యే ఏజ్ ఆఫ్ మెజారిటీ అంటే మేజర్ వయస్సు వేరు. అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాల్లో కూడా లీగల్ వయస్సు 18 ఏళ్లే. ఐక్యరాజ్య సమితికి సంబంధించి యుఎన్ కన్వెన్షన్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ద చైల్డ్ ఒప్పందం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్ల లోపు ఉన్న ప్రతి ఒక్కరిని పిల్లలుగానే పరిగణించాలి. ఈ అంతర్జాతీయ ఒప్పందంపై మన భారతదేశం 1992లోనే సంతకం చేసింది. దానికి కట్టుబడే మన దేశంలో ఈ చట్టం చేయడం జరిగింది. మైనర్ వయసును 18 ఏళ్లుగా నిర్దేశించారు కాబట్టి చట్టం మైనర్ వయసు 18 అని చెబితే అది ఆడవాళ్ళను కించపరచడం ఎలా అవుతుందండి లక్ష్మి గారు? భారతీయ మహిళలకు మెచ్యూరిటీ లేదు అని చట్టం అనలేదు కదా అక్కడ. మీలాంటి వాళ్ళు నిందితులను కాపాడడానికి చట్టాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్న ఈ మాటలే మన భారతీయ మహిళల తెలివిని కించపరిచేలా ఉన్నాయని నా అభిప్రాయం. ఇంకోటి, అమ్మాయి ఇంట్లో కాళ్ళు చాపుకొని పడుకున్నాడు, వాళ్ళతో గుడికి వెళ్ళాడు, అంత చనువుగా ఉన్నప్పుడు మద్యం తాగించి వేధించాడు అని కేసు ఎలా పెడతారు?
ఇదంతా హనీ ట్రాప్ అని ఒక వాదన తీసుకొచ్చారు. చూడండి, అసలు మీరు ఆ చట్టాన్ని చదివారో లేదో తెలియదు నాకు. ఆ చట్టంలోని సెక్షన్ 3(4) ప్రాథమిక సూత్రం ఏంటో తెలుసా? 18 ఏళ్లలోపు ఉన్న మైనర్ల విషయంలో సమ్మతి అంటే కన్సెంట్ అనేటటువంటి పదానికి చట్టంలో అసలు విలువే లేదు. వాళ్ళ మధ్య గతంలో ప్రేమ ఉన్నా, పరిచయం ఉన్నా, చట్టం దృష్టిలో మైనర్ పై జరిగే లైంగిక చర్య నేరమే. గతంలో ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి అనుమతి లేకుండా ఆమెకు మద్యం తాగించి ఆమెపై దాడి చేసే హక్కు నిందితుడికి వచ్చేస్తుందా? చెప్పండి. గతంలో ఫోటోలు దిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేసినా భరించాలి అనడం ఏ రకమైన ధర్మమో మీరే చెప్పాలి లక్ష్మి గారు. సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ గుర్మిత్ సింగ్ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది, బాధితురాలి పూర్వ నేపథ్యాన్ని లేదా పరిచయాలను ఆసరాగా చేసుకుని ఆమె క్యారెక్టర్ ని తప్పు పట్టడం అంటే విక్టిమ్ షేమింగ్ చేయడం నేరం అని చెప్పింది. ఒక పవర్ఫుల్ కేంద్ర మంత్రి కొడుకు నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని సేవ్ చేయడానికి ఒక ఆడపిల్ల శీలాన్ని బజార్లో పడేస్తారా అండి? మీరు వీడియోలో చాలా తెలివిగా చెప్పారు, మేము అమ్మాయి పేరు చెప్పట్లేదు, ముఖం బ్లర్ చేశాం కాబట్టి చట్టాన్ని 100% గౌరవించాం అని. ఎవరిని బురిడి కొట్టించడానికి అండి లక్ష్మి గారి మాటలు, ఈ అబద్ధాలు? ముఖం బ్లర్ చేసి ఆమె ఊరు పేరు, వాళ్ళ తండ్రి హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడని, అక్కడ అప్పులు చేసి ఇక్కడ మోసాలు చేశాడని, ఆ పాత ఫోటోల్లో వేసుకున్న బట్టల వివరాలతో సహా చెప్తుంటే చుట్టుపక్కల వాళ్ళకి, ఆమె బంధువులకి ఆమె ఎవరో తెలియదా? పిచ్చోళ్ళు వాళ్ళందరూ. దీని చట్టం పరిభాషలో ఇండైరెక్ట్ ఐడెంటిఫికేషన్ అంటే పరోక్ష గుర్తింపు అంటారండి లక్ష్మి గారు. మీకు లేటెస్ట్ షాకింగ్ అప్డేట్ చెప్పను, ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి. చట్టాన్ని గౌరవించారు కదా మీరు, కెమెరా ముందు కలరింగ్ ఇచ్చారు కదా. బాధితురాలి గుర్తింపును పరోక్షంగా బయటపెట్టి ఆపై సోషల్ మీడియాలో బురద జల్లినందుకు మొన్న మే 15న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీ దాకా వచ్చి ఉంటుంది ఇప్పటికే. ఆ ఫిర్యాదులో ఫేక్ బషీరాబాద్ పోలీసులు, మీలాంటి సోషల్ మీడియా ఖాతాదారులు, కొందరు బాధ్యత రాహిత్య యూట్యూబ్ జర్నలిస్టులపై ఎందుకు కేసులు నమోదు చేశారో మీరే సమాధానం చెప్పండి. మీరు చేసింది కరెక్టే కదా, మీరు చేసింది చట్టానికి అనుకూలంగా ఉండే కదా, మరి మీ మీద ఎందుకు కేసులు నమోదైనాయి? మీరు మొగజాతి ఆనిముత్యం కదా, మరి ఎందుకు నమోదైనాయి? అవును, జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 74, భారతీయ న్యాయ స్మృతి సెక్షన్ 72(1) మరియు ఆ చట్టం సెక్షన్ 23 కింద పోలీసులు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి మరియు ఆమె తల్లిదండ్రుల ఫోటోలు, వీడియోలను మార్కెట్ చేసిన ఐడీలను పట్టుకొని చట్టం ముందు నిలబెట్టడానికి ఐపీ అడ్రస్లను ట్రాక్ చేస్తున్నారు. చట్టాల గురించి మాకు 2000 అవగాహన ఉంది అని లెక్చరిస్తున్నారు కదా. బేసిక్ సెక్షన్ మీకు తెలియదా అండి? మరి ఒక పేద కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దరిద్రాన్ని, అప్పులను స్క్రీన్ పై పెట్టి విమర్శిస్తూ నిందితుడిని క్రైమ్ని కప్పిపుచ్చుతామంటే ఇది ఎంత నైతిక దిగజారుతడం అండి లక్ష్మి గారిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కాంక్లేవ్ లో మాట్లాడిన సందర్భం, ఆ మాటలు ప్రస్తావిస్తూ నేర నిరూపణ కాకుండా మరణశిక్ష వేసేయమంటారా? బండి సంజయ్ తన కొడుకును పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే ఆయన గౌరవం పెరుగుతుంది అని అన్నారని చెప్పారు, మీరే చెప్పారు, నేను కాదు ఆ వీడియోలో. అవును, గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టం పరిధిలోనే మాట్లాడారు ఆ మాటలు. చట్టం ప్రకారం నేర నిరూపణ అయ్యే వరకు ఎవరిని నేరస్తుడిగా ప్రకటించలేరు. కానీ నిందితుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉండడాన్ని మీరు సమర్థిస్తున్నారా ఇప్పుడు? పైగా ఏ చిన్న కేసు పడినా బెయిల్ వచ్చే వరకు పరారీలో ఉండడం సహజమని, పరారీలో ఉండడాన్ని జస్టిఫై చేస్తారా మీరు? చట్టాన్ని గౌరవించే ఏ పౌరుడైనా పోలీసుల విచారణకు సహకరించాలి, కానీ ఇలా తప్పించుకు తిరగకూడదు అనే విషయం మీకు తెలియదా? హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా పిపి నాగేశ్వరరావు గారు వినిపించిన వాదనల గురించి చెబుతూ మీరన్న మాటలు,
ఇది కేవలం బెయిల్ గురించే కాబట్టి పోలీసులు దుందుడుగుగా అరెస్ట్ చేయలేరు అని ఒక వింత లీగల్ థియరీ చెప్పారు. వాట్ థియరీ అండి లక్ష్మి గారు? కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ను వాయిదా వేసింది లేదా తీర్పును రిజర్వ్ చేసి ఉండొచ్చు. అంటే నిందితులకు అంటే పోలీసులకు నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఎలాంటి స్టే ఇవ్వలేదని దాని అర్థం. కోర్టు స్టే ఇవ్వనంత వరకు ఫోక్సో లాంటి నాన్ బెయిలబుల్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసే పూర్తి చట్టపరమైన అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుంది. దాన్ని పోలీసులు దుందుడుకు చర్య అని అనడం చట్టాన్ని అవమానించడమే అవుతుంది కదా. ఇక మీ నాలుగో వాదన అంటే ఇంకో వాదన ఏంటంటే ఇదంతా కేవలం బండి సంజయ్ను రాజకీయంగా కొట్టడానికి, మోదీ సభను ఫ్లాప్ చేయడానికి ప్రత్యర్థి పార్టీలో ఆడుతున్న పొలిటికల్ స్కెచ్ అని కవరింగ్ ఇస్తున్నారు. రాజకీయాలు చూసినట్టయితే రాజకీయ పగలు ప్రతీకారాలు ఉంటే వాటిని రాజకీయ క్షేత్రంలో తెలుసుకోండి, కానీ అంతేగాని ఒక మైనర్ బాలికను సంబంధించి తీవ్రమైన క్రిమినల్ కేసును కేవలం పొలిటికల్ గేమ్ అని అభివర్ణించి బాధితురాలి వేదనను అవమానిస్తారా? ఆ బాధను అవమానిస్తారా? రేపు పొద్దున్న కేసు నిజమైతే, ఆ నిజమని తేలితే ఈరోజు మీరు చేసిన క్యారెక్టర్ అసాసినేషన్ కి బాధ్యత ఎవరు వహిస్తారండి? మీరు చెప్పినట్టుగా ఇది ప్రధాని మోదీ పర్యటనకు ముందు బండి సంజయ్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు పనిన రాజకీయ కుట్రట. బాధితురాలు బ్లాక్ మెయిల్ చేస్తూ 5 కోట్ల రూపాయల డిమాండ్ చేశారట. అన్ని అటలే. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? అది మీకు తెలిసి ఉంటుంది. తెలిసినా కానీ మనం మాట్లాడతాం కదా. ఏప్రిల్ 23వ తేదీన బాధితురాలి కుటుంబం బండి సంజయ్ నివాసానికి వెళ్ళి తమకు రక్షణ కల్పించాలని వేడుకుందని చెప్పారు. కానీ అక్కడ వారికి లభించింది భరోసా కాదు, రాజకీయ పలుకుబడితో బెదిరింపులు, భయాందోళనల వల్లే వారు పోలీసులను ఆశ్రయించడం ఆలస్యమైంది. ఇకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రోజు ఏం జరిగిందో తెలుసా? మే 8వ తేదీన రాత్రి 8 గంటలకే బాధితురాలి కుటుంబం ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిరీక్షిస్తుంటే పోలీసులు 5 గంటల పాటు వారిని తిప్పల పెట్టి అర్ధరాత్రి వేళ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అది ట్విస్ట్ ఏంటంటే అంతకంటే ముందే అదే రోజు సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ లో నిందితుడి తరపున ఒక కౌంటర్ ఎఫ్ఐఆర్ పుట్టించారు. దీనికన్నా ముందే చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నిందితుడు వేసిన ముందస్తు వ్యూహం ఇది కదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. ఇదే కదా మరి? ఈ ఆరోపణలను జవాబు చెప్పాల్సిన అవసరం ఉందండి. బాధితురాలు అసలు మైనర్ కాదట. 2021 నాటి ఒక అండర్ ఏజ్ డ్రైవింగ్ కేసు షార్ట్ షీట్ పట్టుకొని ప్రస్తుతం ఆమెకు 20 ఏళ్ళు ఉంటాయని, కాబట్టి ఆ చట్టం వర్తించదని ఈ ఛానల్స్ మొత్తం వాదిస్తున్నాయి. మీరే కాదు, చాలా ఛానల్స్ వాదిస్తున్నాయి. నేను అడుగుతున్నది ఏంటంటే కేవలం ఒక ట్రాఫిక్ చలానా లేదా టెక్నికల్ రికార్డ్ ఆధారంగా ఒక బాలికపై జరిగిన లైంగిక దాడిని మీరు కొట్టిపారేస్తారా? అసలు పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేసిన తరువాత కేసును అత్యంత తీవ్రమైన అత్యాచార సెక్షన్ 5(1) మరియు సెక్షన్ 6 కిందగా మార్చిరు. అప్పటి వరకు మార్చలే, అప్పుడు మార్చారు. ఇవి 20 ఏళ్ల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడే సెక్షన్లు ఇవి. ఒకవేళ కేసులో నిజం లేకపోతే హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవీదేవి గారు అర్ధరాత్రి వరకు వాదనలు విని కూడా నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు? దీనికి మీరు సమాధానం చెప్పండి. మీ సమాధానం ఏంటో చెప్పండి. చివరగా అంటే చాలా మంది యూట్యూబర్లకు చెప్తున్నా, ఆ యూట్యూబ్ ఛానళ్ళు తమ ప్రచారంలో నిందితుడు చట్టాన్ని గౌరవించి స్వచ్ఛందంగా లొంగిపోయాడు అని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే హైకోర్టులో బెయిల్ తిరస్కరణకు గురి కావడం, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి ఢిల్లీ మరియు కరీంనగర్లో 5 ప్రత్యేక బృందాలతో వేట కొనసాగించడం వల్ల తప్పించుకోవడానికి వేరే దారి లేక ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చి లొంగిపోయాడు. లొంగిపోవడానికి కూడా అన్నాను నేను, ఎందుకంటే లొంగిపోతే వచ్చి ఎక్కడ మన పోలీస్ స్టేషన్లో లొంగిపోతారు, అంతే రోడ్డు మీద ఎట్లా లొంగిపోతారో నాకు తెలియదు. గౌరవప్రదమైన లొంగుపాటని మీరు చిత్రిస్తున్నారు దీన్ని. మరి అధికారం ఉంది కదా అని బాధితుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం, మీడియా పేరుతో బాధితురాలి క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. ఇలాంటి ఏకపక్ష మరియు పక్షపాత కథనాలను ప్రచారం చేసే ఛానళ్లను మిత్రులారా మనం అందరం బహిష్కరించాలి. ఎందుకంటే జర్నలిజం అంటే
పవర్ ఉన్న వాళ్ళకు బలవంతులకు కొమ్ము కాయడం కాదు. నిందుడి బ్యాక్గ్రౌండ్ చూసి మన ధర్మం తలవంచకూడదు. నిజాలు ఏంటో కోర్టులు తెలుస్తాయి, మనం కాదు. కానీ పోలీసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా మీ స్టూడియోల్లో డిబేట్లు పెట్టడం ఆపేసి ప్రెస్ స్వేచ్ఛ అంటే ప్రెస్ కు స్వేచ్ఛ ఉంది కదా అని ఒక మైనర్ బాలిక జీవితాన్ని బజార్లో పెట్టకండి. చట్టాన్ని గౌరవించండి, కనీస నైతికతను పాటించండి, న్యాయం వైపు నిలబడండి, వ్యవస్థని నమ్మండి. ఇక యాక్చువల్గా లాజికల్ గా ఉంది. మీ వీడియోలు 3 వీడియోలు చేస్తే ప్రతి పాయింట్ మీద లీగల్ గా నైతికంగా నేను కౌంటరించుకుంటూ పోతే లాంగ్ వీడియో అవుతుంది. సో కాబట్టి లక్ష్మి గారు, ఈ వీడియో మీరు చూసినట్టయితే దయచేసి ఇప్పటికైనా ఆపండి, ఇప్పటికైనా మారండి, ప్రజల వైపు న్యాయం వైపు నిలబడండి. ఇది వీడియోకి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్. నమస్కారం.